ప్రైవేటు జాగా పెద్దల పాగా కీసరలో 50 కోట్ల విలువైన భూమిపైన కాంగ్రెస్ నేతల కన్ను. నకిలీ డాక్యుమెంట్తో ఎన్ఆర్ఐ భూమి కబ్జా రంగంలోకి దిగిన మంత్రి చక్రం తిప్పిన పేషి. తెర వెనుక ఎంపీ కాంగ్రెస్ యువ నాయకుడు. ఖాళీ చేయాలని యజమానులకు, ఈ యువ నాయకుడు అంటే ఎవరో మళ్ళీగా ఈ బినామీలే వస్తారు. యువ నాయకుడు అంటే ఖాళీ చేయాలని యజమానులకు బెదిరింపులు. కబ్జాదారుడికి వంత వాడుతున్నటువంటి అధికారులు వివాదం చెలరేగడంతో ఎట్టకేలకు పోలీస్ కేసు నమోదు చేసిరంట. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్టు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేటు భూములపై కూడా కన్నేసిరు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్ తోటి పాగా వేస్తూ ఉన్నారు. మంత్రులు వారి పేషీలు వెనక ఉండి నడిపిస్తుండటంతో అధికారులు సైతం కబ్జా రాయుళ్లకు అండగా నిలుస్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళా ఎన్ఆర్ఐ 2 ఎకరాల భూమి పరిస్థితి ఇదే ఇలానే ఉన్నదంట. ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయుళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితులు దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో సొంత భూమిని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారంట. ఇగో మా భూమిని కాపాడండి, రాంపల్లి సర్వే నెంబరు 385లో 26 ఏళ్ల కిందట భూమిని కొని సాగు చేసుకుంటున్నాం. 2016లో ఒకసారి, 2019లో ఒకసారి సర్వే చేయించాం. హద్దులను గుర్తించి గోడ కట్టినాం. కొందరు తమ పేర్లను తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై 2023లో పోలీసులకు ఫిర్యాదు చేసినాం. విషయం కోర్టులో ఉండగానే 3 రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి ప్రహరీ గోడ తొలగించి చెట్లను ధ్వంసం చేశారు. మా భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాకు న్యాయం చేయాలి. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీని వెనకాల ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులే ఈ భూమిని కబ్జా చేసిరు అనేది ఒక పెద్ద చర్చ. నేనంతా కూడా నడిచింది ఈ వ్యవహారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి కొంత ఆయనకే ఇదంతా వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి ఇలా అధికారంలోకి వచ్చింది ఇట్లా ఎవడి భూమి పెడితే ఆడి భూమిని మింగనీక, ఇట్లా ఎన్ఆర్ఐల భూములు మింగనీక, ఏడేడ భూములు ఎట్టెట్టున్నాయి చూసుకొని మింగనీకనా? ఇక్కడనేమో రంగనాథ్ ఏమో పేదోడు గుడిసెలు కూడా కొడతాడు. ఈడనేమో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ బ్యాచ్ అంతా, ఈ దొంగల బ్యాచ్ అంతా కలిసేమో ఇక్కడ ఏడేడ ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉండనోళ్ళు ఎవరు, వాళ్ళ భూములు ఎట్లా మింగాలని వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మంచిగా ఉన్నది కథ.